హాయ్ అండి. నా రాక్షసుడు విక్రమ్ ఆమెను టిఫిన్ ప్రిపేర్ చెయ్యమని చెబితే వైషు దోశ ప్రిపేర్ చేసి విక్రమ్ ప్లేట్లో వడ్డిస్తుంది. ఆ ప్లేట్లో ఉన్న దోశని చూడగానే అతడి పిడికిలి బిగుసుకుంటుంది. అలాగే అతడి మొహం మొత్తం ఎర్రగా మారిపోతుంది. అప్పుడు దాన్ని గమనించిన వైషు ఇప్పటికిప్పుడు ఇంట్లో ఏమున్నాయో నాకు సరిగ్గా ఏమాత్రం తెలియదు. అందుకే ఫ్రిడ్జ్లో దోసపిండి ఉంటే ఇలా త్వరగా అవుతుంది అని నీకోసం నేను వేడి వేడిగా దోశలు వేసుకుని తీసుకువచ్చాను. ఈరోజు ఒక్కరోజు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో విక్రమ్. రేపటి నుంచి నీకు నచ్చిన టిఫిన్స్ మాత్రమే నేను వండుతాను అని అంటుంది. అప్పుడు విక్రమ్ వైషుని అతడి దగ్గరికి లాక్కుంటాడు. అలాగే ఆమె మొహంలోకి చూస్తూ, నేను నీకు ఏమని చెప్పాను? నాకు నచ్చినది మాత్రమే వండమని నేను నీతో చెప్పాను. కానీ నువ్వు ఈజీగా ఉండేదాన్ని వండమని నీతో నేను ఏమాత్రం చెప్పలేదు. అది కూడా ఇలా దోశలా, అది కూడా నీ చేతులతో చేసిన ఈ దోశని నేను ఎంత మాత్రం తినను, చిచి అని అంటాడు. అప్పుడు అతడు అలా అనగానే వైషు కోపంతో ఊగిపోతూ, మరెందుకు నా చేతితో నువ్వు తిననప్పుడు నన్ను మళ్ళీ ఎందుకు వండమన్నావు అని ఉక్రోషంగా అడుగుతుంది విక్రమ్ని. నాకు ఇంట్లో ఏదైతే దొరికిందో దాంతో మాత్రమే నేను వంట చేశాను. నువ్వు ఒకసారి టేస్ట్ చేసిన తరువాత అప్పుడు చెప్పు బాగలేకపోతే. అంతేకాని నువ్వు ఇలా తినకుండానే నువ్వు నన్ను ఇన్ని మాటలు అనడం ఏమాత్రం బాగాలేదు విక్రమ్ అని అంటుంది. అప్పుడు వైషు అతడి మీద కోప్పడుతూ ఉంటే విక్రమ్ వైషుని ఒక చూపు చూస్తాడు. ఏంటి నువ్వు నాపైనే కోపం చూపించింది అని తన పక్కన ఉన్న వైషుని లాక్కొని అతడి వడిలో కూర్చోపెట్టుకుంటాడు. అలాగే ఆ ప్లేట్లో ఉన్న దోశలు అన్నీ ఆమెతోనే తినిపిస్తాడు. అది కూడా పెద్ద పెద్ద ముక్కలు పెడుతూ ఉంటాడు. ఆమె కక్కలేక మింగలేక తింటూ ఉంటుంది. ఆ ప్లేట్లో ఉన్న దోశలు అన్నీ వైషు చేతే అతడు తినిపించిన తరువాత, నువ్వు నా కోసం టేస్టీగా ఉప్మా చేసుకుని అలాగే తీసుకునిరా. అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండాలి అని అంటూ అతడు నేరుగా అతడి రూమ్లోకి వెళ్ళిపోతాడు. విక్రమ్ చేసిన పనికి అయోమయంలో పడిపోతుంది వైషు. విక్రమ్ అలా బలవంతముగా ఆమెతో తినిపించడంతో ఆమె కడుపు మొత్తం నిండిపోయి ఆమె నడవలేక నడుస్తూ విక్రమ్ని బండబూతులు తిట్టుకుంటూ ఉంటుంది. రాక్షసుడు, కావాలనే వీడు నన్ను ఇంతలా టార్చర్ చేస్తూ ఉన్నాడు. కనీసం టేస్ట్ కూడా వీడు చెయ్యకుండా నేను చేసిన వంటకి వంకలు పెడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో నేను వీడి కోసం ఉప్మా చెయ్యాలంట. దోశ కూడా నేనే కదా చేసింది, అది తింటే పోయేది ఏం? కావాలని నేనొక దాన్ని వాడికి దొరికాను అని వాడు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని ఆమె కొద్దిసేపు విక్రమ్ని తిట్టుకుని అలాగే ఆమె కొద్దిసేపు అక్కడే వాకింగ్ చేసిన తరువాత ఆమె పొట్ట ఉబ్బరం కొంచెం తగ్గిన తరువాత ఆమె నేరుగా విక్రమ్ కోసం ఉప్మా చేయడం కోసం కిచెన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉప్మా కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో అని వైషు వెతుకుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే గార్డెన్లో పనిచేసేవాళ్ళు ఎప్పుడూ లేనిది ఈ విక్రమ్ బాబు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి ఎలాంటిదో ఏమో, విక్రమ్ బాబు ఆస్తి ఇంకా అందం చూసి ఆ అమ్మాయి కావాలని ఈ అబ్బాయి గారిని వలలో వేసుకుని ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఎంతటి రాళ్ళు కాకపోతే మన విక్రమ్ బాబుని ఆమె ఒళ్ళోకి వేసుకుంటుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న వైషు మనసు మాత్రం ఎంతో బాధతో బరువైపోతుంది.
పెళ్ళి కాకుండా ఒక మగాడు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇలాంటి మాటలే. ఒక ఆడపిల్ల పడాలి, ఇంతకంటే ఎక్కువే పడాలి అని ఆమెకు కూడా బాగానే తెలుసు. ఆమె తలరాతిలో ఆమె ఇలాంటి మాటలు పడాలి అని రాసి ఉండడంతో ఆమె అవన్నీ పడుతూ ఉంటుంది. ఎలాగో ఇక్కడి నుంచి ఆమె ఎలాగో తప్పించుకుని వెళ్ళే ఛాన్స్ ఆమెకు ఎంత మాత్రం లేదు. అలాగని నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళినా నన్ను వాళ్ళు కనీసం ఇంటి లోపలికి కూడా ఏ మాత్రం రానివ్వరు. ఒకవేళ నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినా సరే విక్రమ్ మా ఫ్యామిలీని అతడు ఏ మాత్రం ఊరికే వదలడు. నేను ఇక్కడి నుంచి బయటకి వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పాలు ఏ మాత్రం నేను చెయ్యలేను అని అనుకుంటూ ఆమె ప్రిపేర్ చేసిన ఉప్మాని ఆమె ఒక ప్లేట్లో తీసుకుని విక్రమ్ ముందు తీసుకువెళ్ళి ఆ ప్లేట్లో ఉన్న ఉప్మాని టీపాయ్ పైన పెడుతుంది. అది కూడా విక్రమ్ని కోపంగా చూస్తూ. వైషు విక్రమ్ ముందు అలా ప్లేట్ని ఎదురుగా పెట్టడంతో అతడి తలని పైకెత్తి చూస్తాడు. అప్పుడు అతడి చూపుకి కొంచెం భయపడిన వైషు, అదే నువ్వు ఉప్మా తీసుకుని రమ్మన్నావు కదా, అందుకే నీకోసం నేను తీసుకుని వచ్చాను అని అంటుంది. మనసులో ఎంత బాధ ఉన్నా సరే తన లోపలే దాచుకుంటూ. అప్పుడు విక్రమ్ వైషుని చూస్తూ, నువ్వేంటి నా పైన అధికారం చూపించాలి అని నువ్వు చూస్తూ ఉన్నావా? నువ్వు నా ఇంట్లో ఉన్నావు అని ఏమాత్రం మర్చిపోకు. నా ఇంట్లో ఉంటున్నావు, నా తిండి తింటూ, అలాగే నువ్వు నాపైనే అధికారం చూపించాలి అని ట్రై చేస్తే నేను ఎంత మాత్రం ఊరుకోను. అప్పుడు విక్రమ్ నోటి నుంచి ఆ మాటలని వినగానే వైషు మనసు కొంచెం గాయపడుతుంది. అప్పుడు విక్రమ్తో, నా కోసం నువ్వు అంత కష్టం ఏ మాత్రం పడనవసరం లేదు. నన్ను వదిలేయ్, నేను ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది విక్రమ్తో. అప్పుడు విక్రమ్, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు నిన్ను రమ్మని ఇంట్లోకి పిలుస్తారు అని నువ్వు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నావా అని అతడు వెటకారంగా వైషుతో అంటాడు. అప్పుడు అతడి మాటలు విని కోపంతో ఊగిపోయిన వైషు, నన్ను వాళ్ళు అలా యాక్సెప్ట్ చెయ్యకుండా ఉండడానికి పూర్తి కారణం నువ్వే కదా. నువ్వు చేసిన పనికి వాళ్ళందరూ నా పైన కోపంతో ఉండి ఉంటారు అని తన ఫ్యామిలీ ఇంకా వాళ్ళ అందరినీ ఆమె తలుచుకుంటూ అంటుంది విక్రమ్తో. అప్పుడు విక్రమ్ ఈ సోదంతా ఆపి ముందుగా ఆ ప్లేట్లో ఉన్న టిఫిన్ని నువ్వే నీ చేతులతో నాకు తినిపించు అని అంటాడు. అప్పుడు ఏంటి అని గట్టిగా అరుస్తుంది వైషు. అప్పుడు విక్రమ్ వైషుని చూస్తూ, నీకు వినిపించలేదా, లేక నేనే నీకు వినిపించేలా చెయ్యాలా అని ఒక సీరియస్ టోన్తో అనగానే వినిపించింది అని అంటూ ఆ ప్లేట్ని తీసుకుని అతడికి తినిపిస్తూ ఉంటుంది. అలాగే వైషు తన మనసులోనే రాక్షసుడు కావాలనే నన్ను ఇంతలా టార్చర్ పెడుతూ ఉన్నాడు, వీడు కూడా చెప్పింది నిజమే, ఇప్పుడు నేనేమైనా ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను ఎంత మాత్రం యాక్సెప్ట్ చెయ్యరు, ఇంకా నేను కూడా మా అమ్మలాగే చేశాను అని వాళ్ళు నన్ను ఇంకా బాగా తిట్టి కొట్టి ఆ ఇంటి నుంచి బయటకి గెంటేస్తారు కూడా. ఇంకా నేను ఇక్కడ ఉన్న అనాథనే, అక్కడ ఉన్న అనాథనే, నా కోసం ఎంత మాత్రం ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఏ మాత్రం లేరు అని ఆమె విరక్తిగా ఓ నవ్వుని నవ్వుకుంటుంది. ఆ టిఫిన్ మొత్తాన్ని అతడికి తినిపించిన తరువాత ఆమె అతడి మూతిని కూడా తొడిచి అక్కడి నుంచి ఆమె వెనక్కి వెళ్ళబోతూ ఉంటే వైషుని అతడి వైపు తిప్పుకుంటూ, ఒకటి నువ్వు బాగా అంటే బాగా గుర్తు ఉంచుకో, నీ ఫ్యామిలీ నిన్ను వదిలేసింది అంటే ఆ ఫ్యామిలీ నీకు
ఇక నుంచి ఏమాత్రం ఆ ఫ్యామిలీ నీకు లేదు. ఇప్పుడు నీ ఫ్యామిలీ అంటే కేవలం నేను మాత్రమే. నీ ఫ్యామిలీలో నేను తప్ప ఏ ఒక్కరు కూడా ఉండడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. వాళ్ళు నీకు కేవలం జన్మని మాత్రమే ఇచ్చారు తప్ప నీ కోసం వాళ్ళు ఏమీ కూడా ఎంత మాత్రం చెయ్యలేదు. ఇక నుంచి నీకు అన్నీ నేనే. నేను తప్ప నీ లైఫ్‌లో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. అలా ఉండడానికి కూడా నేను ఎంత మాత్రం ఒప్పుకోను. అందుకే నువ్వు నా ముందు ఎప్పుడూ కూడా ఆచి తూచి ఎప్పుడూ మాట్లాడాలి. లేదంటే నాలో ఉన్న రాక్షసుడు బయటకి వస్తాడు. ఒకవేళ అలా జరిగితే అప్పుడు ఏం జరుగుతుందో నీకు కూడా బాగానే తెలుసు కదా! అని అంటూ ఉంటాడు విక్రమ్. అతడి ఫేస్‌లో ఉన్న కన్నింగ్‌నెస్‌ని చూస్తూ ఉన్న వైషు ఆమె భయంతో వణికిపోతూ ఉంటుంది. వైషు ఇప్పుడు అతడు ఆమెను ఏం చేస్తాడా అని. ఇంకా ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.